9,200 కోట్లు కేటాయించి 508 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఇచ్చి 2,068 ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు ఏమన్నారు కామారెడ్డి డిక్లరేషన్లా మేము 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పి మాట ఇచ్చి 9,200 కేటాయించి 2,068. అంతకుముందు సంవత్సరం అన్న 3,089 కోట్లు ఖర్చు అయినాయి. అంతకుముందు సంవత్సరం 3,300 కోట్లు ఖర్చు అయితే ఈ 2,068 కోట్లు దేనికి ఖర్చు అయినాయని మీరు అనుకోవచ్చు. బీసీల ఆర్థిక అభివృద్ధి కొరకు ఖర్చు అయినాయి కావవి. కేవలం మనకు హాస్టల్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి హాస్టల్ ఖర్చులు పెట్టడానికే ఉన్నాయి. అంతే తప్ప ఇందులో ఏదో మన ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి బడ్జెట్ ఇవ్వలే వాళ్ళు. ఒకటి. సో ఈ రెండో అంశం ఏంటంటే 65,546 కోట్లు మనకు కేటాయించి 28,713 ఖర్చు పెట్టిండ్రు. మరి మిగతా డబ్బు ఎక్కడ పోయింది? రాష్ట్ర బడ్జెట్ 88% ఖర్చు పెట్టిండ్రు. నాకు కూడా తెలిసిందంటే బడ్జెట్ లో పెట్టిన మొత్తం ఖర్చు పెట్టడం సాధ్యం కాదు, కొంత తగ్గుద్ది. కానీ గత 11 సంవత్సరాలుగా తీస్తే మొత్తం మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 88% ఖర్చు పెట్టినాం. మరి మనకు కూడా 88% మనకు అలాట్మెంట్ కావాలి కదా, మరి మనకెందుకు కాలేదు? మనం ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్పినా ఈ 28,000 కోట్లు కూడా మన మీరు ఏదైతే 31,713 కోట్లు అని చూపించినో ఈ 31,713 మనది కాదు, అదే మాయ. ఇలా మాయ ఏంటంటే ఈబీసీ అని ఉన్నారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓసీల ఖర్చు పెట్టింది కూడా బీసీలలో చూపిస్తున్నారు. ఎందుకంటే బీసీల బడ్జెట్ పెంచడానికి. అదొక గమ్మత్తు. ఇక్కడ నేను అందుకే రాసిన ఇందులో 2,200 కోట్లు స్కాలర్షిప్ల కొరకు ఈబీసీ వాళ్ళకు ఖర్చు పెట్టిండ్రు గత 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు వాళ్ళ ఖర్చు పెట్టు నా దాంట్లో ఎందుకు చూపిస్తావా నువ్వు? అదొకటి. రెండో అంశం బతుకమ్మ శారీస్ ఉన్నాయి. బతుకమ్మ శారీస్ జనరల్ గా అందరికి వస్తాయి, నా ఒక్కరికి రాలే కదా, ఆ ఖర్చు కూడా ఇంట్లో తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? ఈ రెండు అంటే బీసీల మీద ఖర్చు పెట్టింది మాత్రము కేవలం 26,000 కోట్లు మాత్రమే. గత 12 సంవత్సరాల్లో ఆమోదించిన బడ్జెట్ లో 88% ఖర్చు చేసింది. బీసీలకు ఆమోదించిన బడ్జెట్ లో 88% ఎందుకు ఖర్చు చేయలే? ఆ బీసీలకు ఆమోదించిన బడ్జెట్ లో సగం కూడా ఖర్చు చేయలే. ఇక మరి మనం అందరం ఏం చేస్తున్నాం?